ఈరోజు మనం చాలా రుచిగా ఉండే గుత్తి దొండకాయ మసాలా కర్రీ చేసుకుందామండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ముందుగా స్టవ్ పైన పాన్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడవగానే బాగా శుభ్రం చేసుకొని గుత్తు గుత్తులుగా కట్ చేసుకున్న దొండకాయలను వేసుకోవాలండి. ఇవి త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ జల్లి గరిటెతో ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా వేయించాలండి. దొండకాయలు బాగా మగ్గేలోపు మనం గ్రేవీకి రెడీ చేసుకుందామండి. దీనికోసం ఒక మిక్సీ జార్‌ని తీసుకొని మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి, 2 టమాటోలు, 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళను వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. వీటిని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలండి. చూడండి దొండకాయలు ఎంత చక్కగా వేగిపోయాయో. ఇలా వేగడానికి ఒక 7 నిమిషాలు టైం పట్టిందండి. ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ స్టేజ్‌లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నిటిని బాగా కలుపుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేగిన తర్వాత ఉప్పు, కారాలను వేసుకోవాలి. స్టార్టింగ్‌లో దొండకాయలను వేయించడానికి వేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నానండి. మీ స్పైసీనెస్‌కి తగ్గట్టు వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇది మసాలా కారం అండి. అందుకే నేను పసుపు ఇవన్నీ సెపరేట్‌గా వేయట్లేదు. ఈ మసాలా కారం రెసిపీ మన ఛానల్‌లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు పోసుకోండి. ఈ స్టేజ్‌లో ఉప్పు, కారాలను ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ వేశాక 4, 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. చూడండి దొండకాయ ఎంత సాఫ్ట్‌గా ఉడికిందో. ఇంతేనండి మన టేస్టీ దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దింపేసే ముందు ఒక పిడికెడు కొత్తిమీరను వేసుకోండి. ఈ కూర టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇది రైస్‌లోకే కాదు, రోటీ, చపాతీల్లో కూడా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. దొండకాయను రెగ్యులర్ డైట్‌లో తీసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదండి. ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.